లార్డ్ హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని పరిశీలన చేస్తే, చిన్నపిల్లలారా విగ్రహములకు దూరముగా నుండి అని ఒక అద్భుతమైన మాట ఉంటుందండి. ఇక్కడ చిన్నపిల్లలు ఎవరో, విగ్రహాలు ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. ముందుగా చిన్నపిల్లలు ఎవరనంటే, ప్రభువు మెచ్చిన, ప్రభువు కోరిన, ప్రభువు ద్వారా నిర్మించబడినటువంటి, ప్రభువులోకి మారు మనస్సు కలిగి, ప్రభువు ద్వారా రక్షణ పొందుకొని ప్రభువును మాదిరిగా కలిగి జీవించేటువంటి మనందరం కూడా చిన్నపిల్లలం అండి. సో చిన్నపిల్లలు అంటే మనమే అనమాట. ఎందుకు చిన్నపిల్లలం అని సంబోధిస్తారు ప్రభు అని అంటే, చిన్నపిల్లలు కలిగినటువంటి ఆ కల్మషము లేని మనస్సును, కల్మషం లేని ప్రేమను, ఆ మంచితనాన్ని మనందరం కూడా కలిగి ఉండాలి అనేది ఆయనకి ఇష్టం అన్నమాట. ఎందుకంటే ప్రభువులోకి రావడం అనేది నూతన సృష్టి. చిన్నపిల్లలు ఎలాగైతే కల్మషం లేకుండా ఉంటారో, ఆయన ఎరిగిన మనం కూడా అలా కల్మషం లేకుండా బ్రతకాలనేది ఆయన కోరిక. అందుకే చిన్నపిల్లలు అంటారు. మరి ఇక్కడ విగ్రహాలకు దూరంగా ఉండండి అని అంటే ఏ విగ్రహాలు అవి? ఏ విగ్రహాలు అని అంటే, మనకు బాగా ఆదాయం ఉందనుకోండి, ఒకవేళ మనకు వచ్చే శాలరీ చాలా ఎక్కువ అనుకోండి, ఆ శాలరీ ఆదివారం కూడా ఉద్యోగం చేస్తే మీకు జీతం ఇస్తారు అని అంటే, ఆదివారం ఆరాధనకి వెళ్లకుండా మనం ఆ ఉద్యోగం చేస్తామనుకో, దానిని మనం విగ్రహంగా భావించినట్లు. లేకపోతే మనకున్నటువంటి బలగం ఉంది కదా, మనకున్నటువంటి బంధువర్గాలు ఉంటాయి కదా, వాటన్నిటిని బట్టి ఇక వీళ్ళు ఉన్నారు, నాకు ఎలాంటి పరిస్థితి అయినా నాకు వీళ్ళు ఉన్నారు, వీళ్ళ సపోర్ట్ మాకుంటుంది అనేటువంటి ఆలోచనలో ఎవరైతే బ్రతుకుతారో ఆ బంధువర్గాన్ని కూడా ఒక విగ్రహంగా భావించినట్టే. అంటే దేవునికి విరుద్ధంగా దేనిని ఎక్కువ ప్రేమించినా, దేనిని ఎక్కువ తలుచుకున్నా అది విగ్రహం కింద, విగ్రహ ఆరాధన కింద సమానమే. అందుకే ప్రభు అంటున్నారు అన్నమాట, విగ్రహాలకు దూరంగా ఉండడి అని. అంటే నువ్వు నీ శాలరీని ఒక విగ్రహంగా భావింపవద్దు, లేకపోతే నీ భార్యనో, నీ భర్తనో, నీ తల్లిదండ్రునో, లేదా నీ ఫ్రెండ్నో విగ్రహంగా భావింపవద్దు. మొదటి స్థానం నాకే అనేది ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి అట్టి రీతిలో మనందరం ముందుకెళ్దాం. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.